సత్యనా, ఈ నలుపు తెలుపు అంటున్నావు కదా, అదేమిటి? నాకేం అర్థమే కాలేదు. నలుపు తెలుపు అనేది మంచి చెడ్డ అని చెప్పాను. ఓహో, చూడు మామా, ఈ ప్రపంచంలో చాలా మంచోళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు అనుకుంటాం, కానీ వాళ్ళందరూ చెడ్డోళ్ళే. అది ఈ ప్రపంచానికి తెలియదు. చాలా చెడ్డోళ్ళు అనిపించుకుంటారు, వాళ్ళు మంచోళ్ళు. అది ఈ ప్రపంచానికి అర్థం కాదు. నాటకమాడే నా కొడుకులను అందరినీ మంచోడు అంటుంది ఈ ప్రపంచం. నాలాంటి మంచి నిజాయితీ పరుని మాత్రం దొంగోడు అంటుంది ఈ ప్రపంచం. అదే కదా ఆ తాతను గెలిపించింది నేనే కదా. అది తెలియక నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అందుకని పరమేశ ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చింది. ఆయనతో మాట్లాడేటప్పుడే తెలిసింది ఈయన మంచి దేశభక్తుడని. అందుకని ఈ పిల్లలందరికీ చెప్పేసి మంచి ఓట్లు వేయించిన. తర్వాత ఏం చెప్పినాను, ఈ తాతకి ఓటేస్తే తోలు తీస్తానని చెప్పినాను. అప్పుడేమైంది, అందులో నలుగురు ఏం చేసినారు, స్వభాభిమానం కలిగిన వాళ్ళు నలుగురు ఓటేసినారు, ఒత్తినారు, ఆ తాతని గెలిపించినారు. మనం చేసినే కదంతా. అరే, ఆ కిల్లి లాయర్కి ఫోన్ చేసి ఏమైందో కనుక్కోరా మన కేసు గురించి. వెళ్తాను మామ. ఏమైందో ఏమో, పోతానని పోవడం లేదురా. బండి పక్కన పట్టు. ఆ ప్రకాష్, వాడి పేరేమిటబ్బా? డీసీపీ. ఆ డీసీపీ గాంధీ ఎక్కువైంది. నువ్వు వెళ్ళి కనుక్కో. నువ్వు వెళ్ళు మామా. బై సత్య వస్తున్నాడు. ఎవర్రా వాళ్ళు? ఏమైందిరా? ఎవరో సత్య అంటారా, సత్యం చంపేసినారు. రౌడీజం సత్యం చంపేసినారంటారా? సత్యనా చంపేస్తాను రా మిమ్మల్ని. ఎవడ్రా వాడు? సత్యాన్ని ఇచ్చేసింది ఎవడ్రా వాడు? దింపండి రా, కింద దింపండి. అమ్మ కడుపులో ఉండగానే చంపడానికి ప్రయత్నించారు. అప్పుడే పోరాడి బయటకు వచ్చిన వాడిని నేను. ఈ రౌడీయిజానికి ఓంకారం పలికిందే నేను. నన్ను ఏ రౌడీ, ఏ కుయ్యంగాడు ఏమీ చేయలేడు. సత్య, నువ్వు వచ్చేసినావు కదా, అది చాలు సత్య. అన్నా నాకు చాలా సంతోషంగా ఉందన్నా. గురు, అలా ఎలా బతికొచ్చావు గురు చెప్పు గురు. అందుకేరా చెప్పేది, కొలిచే దేవుడి కన్నా కాపాడే దేవుడే పెద్దోడని. నా పాత స్నేహితుడు అప్పుడు దేవుడిలా వచ్చాడు. వాడికి అప్పుడే శ్రీరాంపూర్లో స్కెచ్ చేశాను. వాడిని చంపాలని నా బండి వాడిని ఎక్కించాను, నేను వాడి బండి ఎక్కాను. వాడిని నేను కాపాడాలనుకున్నా, కానీ ఇండైరెక్ట్గా వాడే నన్ను కాపాడాడు. అందుకేరా చెప్పేది, ఈ ప్రపంచంలో రెండు రకాల జనాలు ఉంటారు. ఒకడు చచ్చేవాడు, ఒకడు బ్రతికేవాడు. బతకడం కోసం చచ్చేవాళ్ళు, చావడం కోసం బతికేవాళ్ళు. బతకడం కోసం చచ్చిన వాళ్ళు, చావడం కోసం బతికిన వాళ్ళు. బతకడం కోసం చంపేవాళ్ళు, చంపడం కోసమే బతికేవాళ్ళు. ఈ బ్రతుకు చావు బ్రతుకుల మధ్య బ్రతకడానికి భయపడకుండా, చావడానికి భయపడకుండా ఎలా ఖుషీగా బతుకుతాడో తెలుసారా? మామా, నేను చెప్పాను కదా రెండు రకాల జనాలుంటారని. దాంట్లో ఒక టైపు వాడు, తాను బ్రతకడం కోసం వేరే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే మేము చంపడం కోసమే బ్రతికే వాళ్ళం. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే లోఫర్. వీడికి ఇంగ్లీష్ నా నాయకుడు ఎవరో నాకు తెలుసురా. ఎత్తుకురండ్రా లుచ్చాగా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings,
గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.